పాండవులతో స్వర్గానికి చివరి వరకు వచ్చిన కుక్క ఎవరో తెలుసా? పాండవులు తమ రాజ్యాన్ని వదిలి హిమాలయాల వైపు స్వర్గారోహణ యాత్ర ప్రారంభించారు. ఈ ప్రయాణంలో ఒక్కొక్కరుగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది మార్గమధ్యంలో పడిపోయారు. కానీ ధర్మరాజు యుధిష్ఠిరుడు మాత్రం చివరి వరకు ముందుకు సాగాడు. ఆయనతో పాటు ఒక కుక్క కూడా నిరంతరం నడుస్తూ వచ్చింది. చివరికి స్వర్గద్వారం దగ్గర ఇంద్రుడు తన రథంతో వచ్చి, రథంలో ఎక్కి స్వర్గానికి రా అని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఒక షరతు పెట్టాడు. ఈ కుక్క కూడా నాతో రావాలి, దీన్ని వదిలి నేను స్వర్గానికి రాను. ఆ మాట వినగానే ఆ కుక్క తన అసలు రూపంలో ప్రత్యక్షమైంది. అది సాధారణ కుక్క కాదు, అది సాక్షాత్తు యమధర్మరాజు. యుధిష్ఠిరుడి ధర్మనిష్టను పరీక్షించడానికి ఆయన కుక్క రూపంలో వచ్చాడు. ఈ సంఘటన ద్వారా ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టని వాడే నిజమైన మహానుభావుడు అని మహాభారతం చెబుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన మహాభారత రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.